ఇవాళ నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్. సో ఇది బెల్లం ఒక కప్పు తీసుకున్నాను. మనకి సరిపడా వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కోకోనట్. బ్యాక్ సైడు కొబ్బరి తీసిన తర్వాత వెనకున్న బ్లాక్ ఇదంతా కూడా గీరేసేయండి, తెల్లగా బాగా వస్తుంది. తర్వాత జీడిపప్పు ఒక కప్పు. ఇది పుట్నాల పప్పు 3 కప్పులు కావాలి. ఒకటి వేపుతున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇలా వేపుతున్నాను. అంటే అన్నీ వేపి మీకు చూపిస్తే టైం ఎక్కువైపోద్దని నేను అన్నీ వేపేసుకున్నాను. ఇది ఒకటి మట్టుకు ఇలా వేపుతున్నాను ఎదురుగుండా కనబడడానికి. 1, 2, 3 కప్పులు ఈ చట్నీ పప్పు, పుట్నాల పప్పు అండి. ఇది దోస గింజల పప్పు. ఒక కప్పు కూడా ఉండకూడదు, 1/2 కప్పు నువ్వులు. ఇది 1 కప్పు వేరుశనగ గుళ్ళు, 1/2 కప్పు ఫ్లెక్సీ సీడ్స్, 1 కప్పు బాదం. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ అండి. ఇది దేనికి దానికి విడివిడిగా వేపుకోవాలి దోరగా. ఇగో కొంచెం నెయ్యి పక్కన పెట్టుకున్నాను, ఒకవేళ లడ్డు రాకపోతే ఆ నెయ్యితో కొంచెం వేసుకొని చుట్టడానికి. సో ఇవన్నిటిని ఇప్పుడు గ్రైండ్ చేసి నేను దాంట్లో వేస్తాను. అన్నీ వేపి చూపించాలంటే టైం ఎక్కువైపోతుందని ముందు ఇది గుల్లశనగపప్పు వేపినవి ఇలాగ గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసాను కదా, చూడండి ఇది మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా చేశానో, ఈ గుల్లశనగపప్పు మటుకు కొంచెం మెత్తగా ఆడుకోవాలి. మిగతావన్నీ కొంచెం బరగ్గా, అంటే బియ్యం రవ్వ టైప్లో బరగ్గా ఆడుకొని ఇలాగ దీంట్లో ప్రతిదీ గ్రైండ్ చేసుకొని వేసేయండి. ఇది జీడిపప్పు అండి, చూసారా చిన్న బరగ్గా ఆడుకున్నాను. లైట్గా చిన్న బరకుంటే తింటున్నప్పుడు ప్రతి పలుకు మనకు తెలియాలి. బాదం పప్పు, జీడిపప్పు మెత్తగా ఆడేసాం అనుకోండి, అసలు లడ్డూలో ఏమేమి వేసాం కూడా చెప్పగలగాలి ఎవరైనా తింటున్నప్పుడు. అది లోపలికి ఆస్వాదించాలి కదా, కొంచెం అలా తినాలి. ఇది వేరుశనగ గుళ్ళు కూడా అండి, బాదం పౌడర్ అండి, ఇది పనసగింజల పౌడర్ అండి, సీడ్స్ అండి. ఇది మన వేపుకున్న ప్రతిదీ కూడా ఇలాగ గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇది నూనెపప్పు పౌడర్ అండి, నూనెపప్పు వేపాం కదా ఆ పౌడర్. ఇది కొబ్బరి అండి. మనం కొబ్బరి ఒక నెల రోజులైతే బాగానే ఉంటుంది, 2-3 నెలలు అయితే కొబ్బరి వేసుకోకండి. నేను కొబ్బరికి ఎందుకంటే మనకి ఒంటికి చాలా మంచిది కదా ఫైబరు, దానికోసమని ఎక్కువ కొబ్బరి వేస్తాను నేను ఇంట్లో వాడుకునేటట్టుగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇలా కలుపుతున్నాను. కలిపి అప్పుడు బెల్లం కలిపి మనం పాకం చేత్తోనే కలుపుతూ కలిపేంతవరకు వచ్చి అప్పుడు గుండలు చేస్తానండి. ఇది బెల్లం కలుపుతున్నాను. దీనికి అంతటికీ బాగా కలపాలి చేత్తోని ఓపిక. బెల్లం ఎందుకంటే ఐరన్. ఇందులో వేసేవన్నీ కూడా గుల్లశనగపప్పు మన గ్యాస్ రావడానికి కొన్నిటికి మనం వేపాము, కానీ ఎక్కడైనా ఛాన్స్ కొంతమంది పడకపోయినా ఆ బాధ లేకుండా బెల్లం తినడం వల్ల జీర్ణం బాగా అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇది ఇందాక పౌడర్గా ఉంది. మనం అన్నీ కలిపి కొంచెంసేపు బాగా కలిపి బెల్లం, కొబ్బరి పౌడరు అన్నీ మిక్సింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా తీసుకొని మనం ఇలా అనగానే చూసారా ఇలా స్టిక్కీ అవుతుంది. అవుతేనే మీకు వండేలాగా చక్కగా నిలబడుతుంది అనమాట. మీకు చిన్న సైజు కావాలంటే చిన్నవి వేసుకోండి. చూడండి ఇలాగా, ఇవ్వండి అలాగా ఆ సైజులో చేసుకోవచ్చు. ఇవ్వండి ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నీ కూడా చుట్టేసి ఇవ్వండి ఇలాగా మన దాంట్లో పెట్టాను. ఉండలు చేసుకుంటాం. ఇవ్వండి ఇది మా అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాల కోసం సరదాగా చేసింది. గుజ్జి ఉండలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా, అది కూడా అంత అందంగా ఉంటుంది. దానిలాగే చేసాము. ఇవి ఇలా చేసుకున్నాక మీరు ఇలా తీసుకొని చక్కగా ఇలా ప్లేటింగ్ లాగా తెచ్చుకొని ఇలా పెట్టుకొని మీరు సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు
రెడీ. బాగుంది అని మీరు అందరూ తింటారని ఆశిస్తున్నాం. చేసుకొని తినండి. బాగుందా?